పూరా లోకల్. ఇప్పుడు హైడ్రా గురించి మీరు వినే ఉంటారు. హైదరాబాద్లో ఏదైతే ఆ కబ్జాలో ఉన్న అది గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసి వాటి మీద బిల్డింగ్లు కట్టి అట్లా వాటిని డిమాలిష్ చేస్తున్నారు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్లో ఇలా హైడ్రా రావడం మంచిదే, కానీ ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన వాటిని కదిలీయకుండా ప్రజెంట్ ఏవైతే కొంతగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటిని కదిలించడం మంచిదే. కానీ వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి, దారి చూపించాలి. ఎందుకంటే ఆల్రెడీ అమాయకులైన పబ్లిక్ ఉన్నారు కాబట్టి దాంట్లో మ్యాక్సిమం పీపుల్స్ వాళ్ళు ఎంతో హార్డ్ అండ్ ఇన్వెస్ట్ చేసిన మనీ ఉంటుంది అండ్ లోన్స్ పెట్టుకుంటారు, వాళ్ళు కొత్తగా ఇబ్బంది పడుతుంటారు. కానీ అటువంటి వాళ్ళని కాకుండా బిల్డర్స్ ఎవరైతే ముందుగా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే, వాళ్ళ ఇళ్ళని కూల్చేస్తే ఫస్ట్ అటువంటి ఛాన్సెస్ మళ్ళీ రాకుండా ఉంటాయి. అది చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీలై అక్రమణాలు కూల్చకపోతే అప్పుడు హైడ్రా పైన ఒపీనియన్ ఎలా ఉండబోతుంది? కంపల్సరీ పేద ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ముందుగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాకుండా లోన్స్ కూడా తీసుకొని ఎంతో మంత్లీ పే చేయాల్సి వస్తుంది. సో అటువంటిది నెక్స్ట్ ఇంకోటి కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళ సొంత డబ్బులే కాకుండా వేరే డబ్బులు లోన్స్ తీసుకొని మరీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి లాస్ ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ జరిగే ముందే పర్మిషన్స్ ఇవ్వడమే తప్పు. ఆ పర్మిషన్ ఇచ్చిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ఫ్యూచర్లో ఉపయోగం ఏముంటుంది అంటారు హైడ్రా వల్ల? ఈ హైడ్రా రావడం వల్ల ఏంటంటే ఇప్పుడున్న చెరువులైనా కనీసం బాగుపడతాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చెరువుల్ని పాతవి చూపిస్తున్నారు, కానీ ఆ లేఅవుట్ని ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్లో ఏదైతే ఉందో ఆల్రెడీ వేరే వెంచర్స్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేసి డెవలప్మెంట్ పేరుని చెప్పేసి బౌండరీస్ అనేది గీస్తారు. ఆ బౌండరీస్ అనేవి ఇప్పుడు కూడా ఏం చేశారంటే లోపలికే ఆ చెరువు లోపలనే చేశారు కాబట్టి ఆ ప్రీవియస్ ఉన్న ల్యాండ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. చెరువు ప్రదేశంలో ఉన్న ల్యాండ్ అంతా కూడా కబ్జా కొరల్లోనే ఉంటుంది. సో అది కూడా ఒకసారి హైడ్రా వాళ్ళు గుర్తించి ఏదైతే వాకింగ్ ట్రాక్లు వేశారో వాటిని కూడా క్రమబద్ధీకరిస్తే బెటర్ అనిపిస్తుంది నాకు.